వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. అనంతపురం జిల్లా లలిత కళా పరిషత్ సభనందు ఏపీ దళిత సమైక్య 22వ ఆవిర్భావ వార్షికోత్సవ సభ ఎంతో హుందాతనంగా ఆ సభలో ఆసీనులైన వారు కొత్తపల్లె ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ దళిత సమైక్య, సభా అధ్యక్షులు కొమ్ముపాలెం శ్రీనివాసు, వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య అతిథి జి లక్ష్మీనరసయ్య, దళిత బహుజన సాహితీవేత్త, గౌరవ అతిథి పందిరి అంజయ్య, సోషల్ అడ్వకేట్ మెంటర్ ఏపీ దళిత సమైక్య, ప్రధాన వక్త దుర్గం సుబ్బారావు, రాష్ట్ర సలహాదారులు ఏపీ దళిత సమైక్య, సహస్ర అతిథి పిటిఎం శివప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షులు భారతీయ అంబేద్కర్ సేవ, విశిష్ట అతిథులు జిఎస్ రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ దళిత సమైక్య, జి వెంగళరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి, లెక్కపల్లి కృష్ణమూర్తి, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, కన్వెంట్ ట్రస్ట్ మెంబర్. ఆత్మీయ అతిథులు ఎస్ కులాయస్వామి, డైరెక్టర్ సిఏఆర్డి, వి మోహన్ రాజు, ప్రెసిడెంట్, శ్రీ పరమేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ, పుత్తా శివన్న, డైరెక్టర్ సిహెచ్ఆర్డి, శ్రీ భూమిరెడ్డి జయన్న, ఆర్టీపీపీ నాయకులు అందరూ కలిసి జ్యోతి ప్రజ్వల గావించి ఆ మహానాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి జై భీమ్ అంటూ నినాదములతో సభా ప్రాంగణమంతా మారుమోగింది. తదనంతరం వక్తలు మాట్లాడుతూ వారి మాటల్లో చతురత కనబరుస్తూ నేటి తరానికి మనము ఏమి ఇవ్వగలము అనే సందేశాన్ని ఇచ్చారు. వారి మాటల్లోనే విందాము. ఏపీ దళిత సమైక్య మన లక్ష్యాలు: ప్రతి దళిత వ్యవసాయ కూలీ మహిళా కుటుంబానికి 2.5 ఎకరా మామిడి లేదా 5 ఎకరాల మెట్ట భూమి, 5 సెంట్ల ఇళ్ల స్థలము, పక్కా ఇల్లు కేటాయించాలి. 2. ఏపీ రాష్ట్ర మానవాభివృద్ధి సూచికలో అట్టడుగున ఉన్న దళితవాడలు, గెరిలేంటి ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలి. 3. రాష్ట్ర వార్షిక ప్లాన్ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీలకు జనాభా వాటా ప్రకారం సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి, సక్రమంగా ఖర్చు చేయాలి. జస్టిస్ ఉన్నాయా సిఫారసులు, జీవోల ప్రకారం అంటరానితనం, వెట్టి వలసలు, జోగిని వ్యవస్థ, అపరిశుభ్ర వృత్తుల నిర్మూలన కోసం ప్రభుత్వ అధికారులు పనిచేయాలి. దేవదాసి, జోగి, బసిని, మాతంగి, పార్వతి కుటుంబాల, సఫాయి కార్మికుల, వెట్టి కార్మికుల కుటుంబాల ఆర్థిక సంక్షేమాభివృద్ధి, సహాయం, పునరావాసాల కోసం ప్రత్యేక ప్రణాళిక నిధులను కేటాయించాలి అనే అంశంపై పోరాడేదానికి సిద్ధమంటూ తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్య విప్లవ వందనాలతో ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య చైతన్యవంతులైన దళితులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలారా, బహుజనులారా, హరించుకుపోయిన మానవ హక్కులు అడిగితే రావు, అందుకు పోరాటమే మార్గమన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంత స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య 2002 ఆగస్టు 8వ తేదీన ఆవిర్భవించింది. అంతకుముందు 2001 సంవత్సరం ఏపీ దళిత సమైక్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొమ్ముపాలెం శ్రీనివాసులు విస్తృతంగా గ్రామాలలో సమావేశాలు నిర్వహించి కమిటీలు నిర్వహించారు. అంటరానితనం, ఆకలి, కవల పిల్లల్లాంటిది వాటిని కులం, వర్గం సృష్టించాయని ఏపీ దళిత సమైక్య స్పష్టంగా ప్రకటించింది. ఆత్మగౌరవం, హక్కుల అధికారం సాధించేందుకు
అంబేద్కరిజాన్ని సిద్ధాంత భూమిక చేసుకొని గ్రామ స్థాయిలో దళిత సమైక్య నిర్మాణంలో ముందుకు కదిలింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో తెలిపారు ఆ సభా నాయకులు. వారి మాటల్లోనే విందాము. కడప నుండి సక్కుబాయ్ గారు రావాలని తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు కృష్ణ గారు వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాను. అలాగే మీడియా విభాగం దళిత సమైక్య కార్యకర్త వంశీ గారు కూడా వేదికను అలంకరించాలని తెలియజేస్తున్నారు. వీసీకే స్టేట్ సెక్రటరీ, వీసీకే పార్టీ స్టేట్ సెక్రటరీ రమేష్ గారు, కర్నూలు జిల్లా నుండి మల్లేశ్వర్ గారు వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాం. అలాగే అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య అధ్యక్షులు నారాయణ గారు వేదికను అలంకరించాలని తెలియజేస్తున్నారు. నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య ప్రార్థన గీతం సమావేశం ప్రారంభమయ్యి సభాధ్యక్షునికి బాధ్యతలు అప్పగిస్తాను. అనంతరం సభ కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రార్థన గీతం ఆలకించే ముందు ఆనవాయితీగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడాలని తెలియజేస్తారు. ఓ దళితుల సంగ్రమా నీ విజయము సమైక్యమా, శ్రమ జీవుల చేతనమా నీవిగో చేలు, నీవిగో చేలు. ఓ దళితుల సంగ్రమా నీ విజయము సమైక్యమా, శ్రమ జీవుల చేతనమా నీవిగో చేలు, నీవిగో చేలు. ఏ ఆశయ సిద్ధి కోసమో ఏ వీరులు నిలబెట్టారు, ఏ ఆశయ సిద్ధి కోసమో ఏ వీరులు నిలబెట్టారు, సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మాగలిపారు, సర్వస్వం త్యాగం నిన్ను మాగలిపారు. శ్రమ జీవుల కేతనమా నీవిగో జయలు, నీవిగో జయలు. మార్చలేరు మాలో జయం చేయబోవు ఎవరికి ద్రోహం, మార్చలేరు మాలో జయం చేయబోవు ఎవరికి ద్రోహం. పల్లె పల్లెను కదలిస్తాం, పోరాటం సాగిస్తాం, పల్లె పల్లెను కదలిస్తాం, పోరాటం సాగిస్తాం. ఓ దళితుల సంగమా నీ విజయము సమైక్యమా, శ్రమ జీవుల చేతనమా నీవిగో జయలు, నీవిగో జయలు, నీవిగో జయలు. జై భీమ్. ఇప్పుడు దళిత సమైక్య అధ్యక్షులు మరియు సభాధ్యక్షులుగా కొనసాగబడుతున్నటువంటి కుమ్మపాల శ్రీనివాస్ గారికి అప్పచెప్పడమైనది. జై భీమ్.
నా గొప్పని పేపర్ సెట్ ఇచ్చినటువంటి సామాజిక లీడర్ ఆయన ఈ భౌతిక కోసం రావాల్సిందే ఆహ్వానిస్తుంది ప్లీజ్ సార్. మంచి సోషల్ వర్కరు, మంచి లీడరు. అట్లీస్ట్ 5 ఇప్పుడు కడప జిల్లాలో ఎన్నిసార్లు 5,000 ఎకరాల ఎకరాలు 5,000 ఎకరాల భూమి మీద వర్క్ చేస్తున్నాడు. నేను కూడా విజిట్ ఉంటాను. భూమి మీద కనిపిస్తున్న వీళ్ళంతా సోషల్ లీడర్. సరే సార్, ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మధ్యలో జనాలు జాయిన్ అవుతారు. ఇక్కడ మన పెద్దలతో ఒక్కొక్కరు లేచి మన నాయకులను దండలు వేసి ఆ తర్వాత దీపారాధన తర్వాత మీటింగ్ ప్రారంభిస్తాం. మన ముఖ్య అతిథి డాక్టర్ పందిరి అంజనేయ గారు, సోషల్ అడ్వకేట్, తర్వాత కీ పర్సన్ ఈ సంఘం ఏర్పడడానికి ఇలా గ్యాదర్ కావడానికి ముఖ్యమైన వ్యక్తి మనకు అవకాశం ఇచ్చారు. వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. చూడండి సార్ ఇట్లా. అలాగే గంగిరెడ్డి సార్ కృష్ణమూర్తి గారు మన నారాయణ గారికి అలాగే రామ్మోహన్ గారు, పూలే గారికి తీసుకురండి. అలాగే పెరేరి గారికి, కృష్ణ అనంతరం మన ముఖ్య అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మన పందిరి అజయ్ గారు సర్వే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చూడండి సార్ ఇలా. నాయకులు కూడా చూడు సార్, పుల్లయ్య సార్. సమయం ఎక్కువ అయింది కాబట్టి మన కార్యక్రమాన్ని అమావాస్య రోజు ఉద్భవించింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దీంట్లో కీలకమైనటువంటి వ్యవస్థాపకులు వేదిక మీద ఉన్నారు. మన ముఖ్య అతిథైనటువంటి మన పందిరి అజయ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, పూర్తి గారు, వెంకటరెడ్డి గారు, సరే రామ్మోహన్ గారు, రవిశంకర్ గారు, బలరాం గారు, శివారెడ్డి గారు, మా పెద్దలందరికీ కూడా నేను రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ చేయడం తెలియజేస్తున్నాను. కృష్ణప్ప గారు, మా దామోదరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్య పేర్లు మాత్రమే ఉంటాయి కానీ దళితుల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ, ఎరకబడిన వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు. ఇది ఎందుకు ఆదివారం మామూలు రోజే ఏర్పాటు చేసింది? మొట్టమొదటిసారిగా ముఖ్యమైన డాక్టర్ పందిరి అంజయ్య గారు నంద్యాలకు వచ్చారు. నంద్యాలకు వచ్చి బర్డ్స్ అనే సంస్థలకు వెళ్ళి అయితే మాట్లాడినప్పుడు నా గురించి పేరు వచ్చినప్పుడు నన్ను పిలిపిమని చెప్పారు సార్. పిలిపించి నాతో మాట్లాడి మాతో పాటు ముఖ్యలపాడు
ఆ ఉత్తరవరం మండలంలో చిన్న కంపెనీ గారు ఆ చర్చిలో అందరినీ కూర్చోబెట్టి ఆ విషయం మీద డిస్కస్ చేశారు. అప్పుడు నన్ను మాట్లాడినాడు, మీరు మాట్లాడండి అని. అప్పుడంటే దీని తర్వాత ముల్లా కమిషన్ గురించి మాట్లాడారు. ఆ మండలంలో గురప్ప గారు, లక్ష్మణులు, చంద్ర వీళ్ళంతా ఉన్నారు. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.